హలో అండి. పాలకోవా చేయడానికి నేను ఒక హాఫ్ లీటర్ అయితే మిల్క్ తీసుకున్నానండి. ఒక హాఫ్ లీటర్తో ఎన్ని వస్తాయో చూద్దాం. ఇదిగో అండి, ఇంత వచ్చింది. దీంతో మనకి కావాల్సిన షేప్తో పాలకోవా అయితే చేసుకోవచ్చండి. ఇదిగోండి, మనకి ఏ షేప్ కావాలంటే అది మన ఇష్టం అండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. జస్ట్ ఇలాగా చేసి దీని మధ్యలో ఒక డ్రై ఫ్రూట్ ఏదైనా పెట్టుకోవచ్చండి. నేను ఎలా వస్తాయా అని తక్కువ క్వాంటిటీతో చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. చాలా బాగా కుదిరాయి. మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీతో చేసి మీకు ఫుల్ వీడియో అయితే నేను పెడతానండి. ఇదిగోండి, చూడండి, హాఫ్ లీటర్ మిల్క్తో ఇన్ని వచ్చాయి. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు నేను ఎక్కువ చేస్తానండి. ఎక్కువ చేసి మీకు ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.